ఈరోజు మీకోసం గోంగూర వంకాయ కలిపి పచ్చడి చేస్తున్నాను. సూపర్ కాంబినేషను, బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను, అయినా కూడా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుందన్నమాట. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే నా పచ్చడి వీడియో లైక్ చేయండి. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఒక కట్ట గోంగూర, 150 గ్రామ్స్ పచ్చిమిర్చి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే తీసుకున్నాను. టొమాటో 3, వంకాయలు 2. నీట్గా తీసి గోంగూరని కడిగి పెట్టుకున్నాను. మిగిలిన వంకాయలు, టొమాటో, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని దానిలో ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి, వంకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, వంకాయలు ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను. వేసేసుకొని ఆయిల్ ఒక 3 స్పూన్స్ అంత వేసుకుంటున్నాను, నార్మల్ స్పూనే. ఇంకా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఆయిల్ 3 స్పూన్స్ అంతా చెప్పాను కదా. పచ్చిమిర్చి, వంకాయలు ఫ్రై అవ్వడానికి వేసేసుకొని నేను మామూలుగా వేసేసుకుంటున్నాను, మీకు తెలియడం కోసం స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను అనమాట. ఫ్రై చేసేసుకొని ఇదిగోండి కలర్ మారిపోయింది కదా. ఈ కలర్ మారిపోయిన వాటిని పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుంటున్నాను. అదే పాన్లో ఎండుమిర్చి కూడా వేస్తున్నాను అనమాట. ఎండుమిర్చి ఒక 10 ఎండుమిర్చి ఉంటాయి. అవి కూడా బాగా తొడిమెలు తీసేసి వేసేసుకుంటున్నాను. ఆయిల్ ఒక 1 స్పూన్ అంత వేసుకుంటాను. ఎండుమిర్చి ఫ్రై అవ్వాలి కదా, లేకపోతే దీంట్లో పాన్లో ఉన్న ఆయిల్తోనే ఫ్రై చేసుకుంటాను. అది తక్కువగా ఉంది అనిపిస్తే అప్పుడు ఒక 1 స్పూన్ వేసుకోండి. నేను కూడా చూసుకొని వేసుకుంటాను. ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి, ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు. ఇవి కూడా కాస్త కలర్ మారితే సరిపోతుంది. 2-3 మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి. చూడండి కలర్ మారిపోయింది. ఇంకా వీటిని కూడా సేమ్ ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని అదే పాన్లో మళ్ళీ గోంగూర కూడా కడిగి పెట్టుకున్నాను కదా, ఆ గోంగూరని ఈ టైంలో వేస్తున్నాను అనమాట. ఈ పాన్లోనే అన్నీ ఒకే పాన్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా గోంగూరని కూడా మొత్తం నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి, ఇసుక లేకుండా. అప్పుడు బాగుంటుంది ఏ రెసిపీ అయినా సరే. ఆకుకూరల్లో ఇసుక ఉంటుంది కాబట్టి ఇసుక లేకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఆయిల్ ఒక 3 స్పూన్స్ అంత వేసుకుంటాను. ఈ గోంగూర ఫ్రై అవ్వాలి కాబట్టి 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. గోంగూర మగ్గితే సరిపోతుంది, మరి డీప్గా ఫ్రై అవ్వనవసరం లేదు. పచ్చడికే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వేసుకొని అసలు ఇలాంటి పచ్చళ్ళు తింటుంటే తినాలనిపిస్తాయి అన్నమాట. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. వాటర్ వచ్చాయి కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకుందాము. ఒక్క 3 మినిట్స్లో ఇది కూడా ఫ్రై అయిపోతుంది, గోంగూరే కాబట్టి. ఇంకోండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంకా ఈ గోంగూరని కూడా వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకా టొమాటోస్ చూపించాను కదా, టొమాటోస్ కూడా ఈ పాన్లోనే ఫ్రై చేసుకుంటాను. ఇబ్బంది ఏం లేదు, ఈజీగానే ఫ్రై అయిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే ఈ గోంగూర మనం ఫ్రై చేసుకున్న జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు కూడా అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా ఆయిల్ ఒక 2 స్పూన్స్ అంత వేసుకుంటాను. టొమాటోస్కి చూపిస్తాను. అది కూడా టొమాటోస్ కూడా నీట్గా కట్ చేసి 4 బద్దలుగా చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. చూపించాను కదా, అలా చేసుకుంటే మనం రోట్లో దంచుకుంటాం కాబట్టి ఇంకా ఇలా చేసుకున్న ఇబ్బంది లేదు. ఇలాంటి పచ్చళ్ళు ఎప్పుడైనా సరే రోట్లో నూరుకుంటే బాగుంటాయి మిక్సీ కంటే. మీ చాయిస్ మీదండి. నేనైతే మ్యాక్సిమం రోట్లోనే చేస్తాను పచ్చళ్ళు అయితే, టేస్ట్ కోసము. మీకు నచ్చితే చేయండి, లేకపోతే మీ ఇష్టం. ఇంకా టొమాటోస్ కూడా చక్కగా కలర్ మారిపోయి బాగా మగ్గిపోయాయి, కనిపిస్తున్నాయి కదా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఇంగ్రీడియంట్స్ అంతా రోల్ దగ్గరికి తీసేసుకొని రోల్ నీట్గా కడిగి పెట్టేసుకున్నాను ముందే.
ఉప్పు ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత వేసాను. కాస్త ఎక్కువే పడుతుంది ఈ పచ్చడి కోసము, చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మీ స్పైస్కి మీ టేస్ట్కి తగ్గట్టు మిర్చి అయినా చూసుకొని వేసుకోండి. మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి నేను చేసే ఈ క్వాంటిటీకి ఈ స్పైస్ కరెక్ట్గా ఉంటుంది. పులుపు గోంగూర అన్నీ కలుపుకుంటాం కాబట్టి. ఇంకా ఎండుమిర్చి ముందుగా వేసి చక్కగా దంచుకుంటున్నాను. అవి నలిగాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని చక్కగా దంచేసుకుందాము మెత్తగా. ఎండుమిర్చి నలిగిపోయింది, వంకాయలు పచ్చిమిర్చి నీట్గా దంచుకుందాము. దంచుకొని అవి కూడా బాగా నలిగాక గోంగూర టొమాటో వేయాలి. ఎప్పుడు వేయాలో చూపిస్తాను. నేను దీంట్లో ఉల్లిపాయ వెల్లుల్లి 2 వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది, ట్రై చేయండి. వెల్లుల్లి ఒక గర్భం అంతా ఇలా ఓపెన్ చేసి వేసుకుంటున్నాను, తొక్కేం తీయలేదు. మీకు కావాలంటే తీసుకొని వేసుకోండి. వెల్లుల్లి కాస్త నలిగాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూరను కూడా ఈ టైంలో వేసేసుకుందాము. ఇది బాగా నలగాలి, ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా మరీ అంత కచ్చపక్కగా ఉంటే బాగోదు. గోంగూర కూడా వేసుకొని, గోంగూర వేసాక కాస్త నార్మల్గా దంచుకున్న ఇబ్బంది లేదు, అది ఈజీగానే నలిగిపోతుంది కదా ఆకు. ఇంకా వేసేసుకొని చక్కగా దంచుకుందాము. ఇంకా ఉల్లిపాయలు అయితే లాస్ట్లో వేసుకొని దంచుకుందాము. మరీ అవి మెత్తగా అయితే బాగోదు, ఉల్లిపాయ పంటికి తగులుతూ ఉంటేనే టేస్ట్ అనమాట. బాగా ఇలా రుబ్బేసుకున్నట్టు దంచుకుంటే మన పచ్చడి సూపర్గా రెడీ అవుతుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి ఆకుకూరలు కానీ టొమాటో కానీ వేసినప్పుడు రుబ్బుకుంటే బాగా నలుగుతుందన్నమాట. ఇంకా దంచుకుంటే మన కంట్లో పడుతుంది, ఇంకా కళ్ళు మండిపోతూ ఉంటాయి కదా. జాగ్రత్తగా చేసుకోండి రెసిపీ ఏదైనా సరే. మనం అన్నీ పాటిస్తేనే మనకి పచ్చడి అయినా మన హెల్త్ అయినా బాగుంటుంది. చూసుకొని చేసుకోండి. చూడండి, పచ్చడి అయితే సూపర్గా రెడీ అవుతుంది. ఇలా రుబ్బుకుంటూ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా నలిగింది. ఈ టైంలో టొమాటో కూడా ఫ్రై చేసుకున్న టొమాటో కూడా వేసుకుందాము. ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో కూడా హాఫ్ పక్కకు తీస్తున్నాను, ఇది చిన్న రోల్ కాబట్టి హాఫ్ పక్కకు తీసి టొమాటో వేసుకొని చక్కగా నలిగేంత వరకు బాగా దంచుకుందాము. ఒక 5 మినిట్స్లో ఈజీగానే నలిగిపోతుంది మన టొమాటో అయినా సరే. టొమాటో కూడా వేసి నలిగాక ఉల్లిపాయ కూడా వేసి పచ్చడిని నీట్గా దంచేసుకొని, ఇంకా మీకు కావాలంటే తాలింపు వేసుకోండి. నేనైతే తాలింపు వేయను, నచ్చితే, ఎందుకంటే మనం ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి. కొన్ని పచ్చళ్ళు తాలింపు వేయకుండానే బాగుంటాయి, కొన్ని అయితే తాలింపు వేస్తే బాగుంటాయి. టొమాటో కూడా నలిగిపోయింది. ఈ టైంలో ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా కచ్చా పక్కగా దంచుకోండి, పంటికి తగిలేలా బాగుంటాయి. ఇంకా దంచేసుకొని మిగిలిన పచ్చడి అంతా వేసుకొని ఒక్కసారి ఇలా రుబ్బుకుందాము. ఉల్లిపాయ కాస్త నలిగాక అప్పుడు మన టేస్టీ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. గోంగూర వంకాయ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. నా పచ్చడి అయితే బాగుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నా పచ్చడి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పచ్చడి అయితే సూపర్గా ఉంది. ఏ రైస్లో తిన్నా బాగుంటుందన్నమాట. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి కొత్త వెరైటీస్ మీకోసం చేస్తూ తింటూ మీకు తినిపించడం అంటే కుదరలేండి, చూసి మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం ఇంకా ట్రై చేస్తూ మీకోసం చేస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ మార్నింగ్, టేక్ కేర్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నీ చెప్పాను.